అందుకే వేమన కూడా అన్నాడు ఒక మాట, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు. అప్పుడు ఒకడు అడిగాడు ఆ ప్రవచనం వింటుంటే, ఏమండి చిత్తశుద్ధి లేకుండా శివపూజ వద్దు కానీ విష్ణు పూజ చేయొచ్చా అని అడిగాడు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అంటే శివుడని అంటే నారాయణుడు శివుడని కాదు, పరమాత్మ పూజ ఎందుకు చేస్తున్నాను? పరమాత్మ పూజ చేస్తూ ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నానండి. ఎందుకు చదువుతున్నాను 10th క్లాసు? చెప్పండి, ఎందుకు చదువుతున్నాను 10th క్లాసు? 10th క్లాస్ దాటడానికి చదువుతున్నాను, అంతేగాని నేను దాటనండి. నాకు చాలా బాగుందండి ఇక్కడే. అరే నువ్వు పూజ ఎందుకు చేస్తున్నావు? పూజ నుంచి ఒక మెట్టు ఎదగడానికి చెయ్యాలి. నేను జీవితకాలం ఇదే చేస్తూ ఉంటానంటే ఎలా? చేరింది మొదలు అప్పటి నుంచి ఎల్కేజీలోనే ఉంటానండి. యూకేజీ కూడా వద్దండి, ఎల్కేజీ చాలా బాగుంది. వీడు 20 ఏళ్ళు వచ్చింది దున్నపోతే ఎల్కేజీలో కూర్చుంటే పరిస్థితి ఏంటి? ఏదైనా ఒక కక్షలోకి వెళ్ళామనంటే, ఒక సాధన చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం? ఎల్కేజీలో చేరామనంటే నెక్స్ట్ ఇయర్ ఎదుగుతున్నాం, యూకేజీలోకి వెళ్ళాలి. యూకేజీలోకి వెళ్ళామనంటే నెక్స్ట్ ఇయర్ 1వ క్లాస్కి వెళ్తున్నాం, 1కి వెళ్ళామంటే 2కి. అలా మన టార్గెట్ అంటే ఒక దాంట్లోకి వెళ్ళామంటే అర్థం ఏంటంటే నేను ఇంకా పైమెట్టు ఎక్కాలి అని. అలాగే జీవితంలో ఒక సాధకుడు కూడా ఒక సాధనను అవలంబించాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోగలగాలి. అంతేగా నేను పట్టుకుని మెట్టు ఇక్కడ ఇదే సర్దుకుంటానండి, చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉందని అంటే ఏంటి ప్రయోజనం ఏంటి? కాబట్టి మనలో ఒక అవగాహన, ఒక ఎదుగుదల, ఒక పరిణతి రావాలి. ఆ పరిణతి కోసమే ఇక్కడ మన వాళ్ళు ప్రక్రియ పెట్టారు ఇది. కాబట్టి మీరు పూజ చేస్తున్నా, ఒక అభిషేకం చేస్తున్నా, ఒక యజ్ఞం చేస్తున్నా, బాగా చూడండి, ఒక జపం చేస్తున్నా, ఆ జపం చేస్తారు చూసారా, జపం. జపం అనే శబ్దానికి మన వాళ్ళు పెట్టినటువంటి గొప్ప డెఫినేషన్ ఏంటంటే జ ప, 2 కదా అర్థాలు. జపహ, జకారము పకారము. జ అంటే ఏంటి? జకారో జన్మ విచ్ఛేదక, పకారో పాపనాశక, జన్మ పాప వినాశకత్వాత్ సజప ఇతి స్మృత. జకారము అని అంటే జన్మాన్ని దూరం చేసేది, ఇక జన్మ లేకుండా చేసేది. పకారము అని అంటే జన్మకు కారణమైన పాపపుణ్యాలు ఉన్నాయే ఫలాలు, వాటిని అంతమొందించేది. కాబట్టి ఎప్పుడైతే నాకు పాపపుణ్యాలనేటువంటి ఫలాలు పూర్తిగా బ్యాలెన్స్ అయిపోయిందో, నిల్ బ్యాలెన్స్ వచ్చిందో, దట్స్ ఇట్. అంటే పాపపుణ్యాలు జపం చేస్తే నిల్ అయిపోతాయా అండి? పాపపుణ్యాలు నిల్ అవ్వవు. జపం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం రాదు. జపం చేస్తే మనం ఇంత జపం చేస్తే పుణ్యం వస్తుంది, అందులో అనుమానం ఏంలే. పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, స్తోత్రం చేస్తే పుణ్యం వస్తుంది, పూజ చేస్తే పుణ్యం వస్తుంది, అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది. ఇవన్నీ పుణ్యప్రదమైన కర్మలు, అందులో ఏం అనుమానంలే. శాస్త్రం చెప్పింది అది సత్యం. కానీ ఇక్కడే మనం ఆలోచనలో పడాలి, ఇక్కడే మనకు ఒక అవగాహన కలగాలి. నాకు పుణ్యము కావాలా, పరమాత్ముడు కావాలా? అది అంటే నేను పుణ్యాన్ని కోరుకుంటున్నానంటే నేను భగవంతుడు కాదు, నాకేదో కొన్ని ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవడం కోసం అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి మొరబెట్టుకొని మొత్తుకొని చేసుకొని వాడి దగ్గర నుంచి ఆ పుణ్యం పడిపోతే దాన్ని ఏరుకొని బయటకు వస్తున్నాను. కానీ నేను ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఉత్పత్తి అయ్యే పుణ్యాన్ని నేను దేనికి వాడుకోవాలి తెలుసండి? లోకంలో నేను కోరుకునే కోరికలు కాకుండా నాకు నువ్వే కావాలని పరమాత్ముడిని కోరుకునే దానికి వాడుకోగలగాలి. నా పూజ పరమాత్ముడికి కావాలి, నా అభిషేకం పరమాత్ముడు కావాలి, నా యజ్ఞం పరమాత్ముడు కావాలి, నా జపం పరమాత్ముడు కావాలి. బాగా చూడండి, ఈ 4 స్థాయిల్లో జపము, యజ్ఞము, అభిషేకము, పూజ, ఈ 4 కూడా ఒక సాధకుడిగా నేను నిర్వర్తించినప్పుడు నాకేదో ఈ లోకంలో జరగాలని కాదు, నాకు నువ్వే కావాలి అంతే. నువ్వు నాకు కావాలి అని అంటే నిన్ను పొందగలిగే అర్హత నాకు ఉండాలి. ఆ అర్హతను చేకూర్చు, ఇదిగో దీనివల్ల ఆ ఎలిజిబిలిటీ నాకు ఇవ్వు, నిన్ను గుర్తించే ఎలిజిబిలిటీ నాకు ఇవ్వు, నిన్ను పొందే అర్హత నాకు ఇవ్వు.
నిన్ను నేను చేరుకునేటువంటి ఆ అవకాశాన్ని నాకు కల్పించు. నాకు నువ్వే కావాలి. అందుకనే నీవే తప్ప ఇతఃపరం వెరుగను. పోతన భాగవతంలో ఉంది కదా, నీవే తప్ప ఇతఃపరం వెరుగను. నాకు నువ్వే కనపడుతున్నావు, నాకు నువ్వే కావాలి. బాగా చూడండి, నాకు లక్ష్యం పరమాత్ముడైతే ఫలితాలు నాకు జస్ట్ ఒక బఠానీల్లా ఉంటాయి. బఠానీలు అంటే అంటారు ఎక్కడ బఠానీలు, జస్ట్ ఒక పీనట్స్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక సాధకుడు ఇది ఒక పెద్ద జంక్షన్. ఇది వీడు చేసే కర్మలన్నిటితోటి పుణ్యం వస్తుంది. ఇవన్నీ పుణ్యప్రదాలైన కర్మలు, ఇవి పాపాలు కావుగా. ఇవన్నీ ఒకరిని తిట్టడము, ఒకరిని హింసించడము, ఒకరిని కొట్టడము, ఒకరిని విమర్శించడము, ఇవేం కాదుగా మనం చేసేది. భగవంతుని ఆరాధన చేస్తున్నాం, జపం చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ శుభప్రదమైన కర్మలు. ఇవి శుభ ఫలాలను ఇస్తాయి. కానీ ఒక సాధకుడుగా నేను పరిణితి పొందినప్పుడు, ఒక సాధకుడిగా ఎదిగితే నేను ఈ పుణ్యాన్ని దేనికి వాడుకుంటానంటే, పుణ్యం కావాలి నాకు, సాధకుడికి కూడా పుణ్యం కావాలి, లౌకికుడికి పుణ్యం కావాలి, సాధకుడికి పుణ్యం కావాలి. లౌకికుడు ఏం కోరుకుంటాడు అని అంటే, లోకంలో ఉండే వాటిని కోరుకుని అవి నెరవేర్చుకునేదానికి భగవంతుణ్ణి ఆశ్రయించి ఒక పూజ జపము చేస్తారు. దానివల్ల పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యాన్ని వాడి లోకభవమైనటువంటి కోరికలను తీర్చుదానికి వాడుకుంటాడు. కానీ ఒక భక్తుడు ఏం కోరుకుంటాడు తెలుసండి? ఆ పుణ్యాన్ని దేనికి కోరుకుంటాడంటే, పరమాత్ముని పొందడానికే ఖర్చు పెడతాడు దాన్ని.